కాలజ్ఞానంలో బ్రహ్మంగారు సూచించిన విధంగా తన 24వ ఏట ఓంకార స్వరూపిణి అయిన తన గురువును దర్శించి దీనజనోద్ధరణకు కంకణం కట్టుకుని నల్లగొండ పట్టణంలో ఆశ్రమ స్థాపకులై తాను ధ్యానించే ఓంకార స్వరూపిణినే తల్లిగా భావించిన వీరిని ఓంకార స్వరూపునిగా భక్తులు ఆరాధిస్తున్నారు. వీరు అనుగ్రహించే అమ్మదయ అను దీవెనను అనుసరించి వీరభోగ వసంతరాయల వారిని ప్రేమను పంచే అమ్మగా భావించి కొలుస్తున్నారు. వైద్యశాస్త్రాలకు అంతుపట్టని వ్యాధులను సైతము తన దృష్టి ప్రసరణ చేతనే నయం చేస్తూ భక్తులచే అపర ధన్వంతరిగా ప్రసిద్ధి పొంది కాలజ్ఞాన స్వరూపినిగా వెలుగొందుచున్నారు. అన్నగారు, తమరు చెప్పినట్టే ఆ మహాత్ముని చూసినందులకు మనమంతా ధన్యులమని అనిపిస్తోంది. నీకే కాదు నాయనలారా, ఆ మహనీయుని పేరు విన్న ప్రతివారిలోనూ అదే ఆశ. ఆ పుణ్యాత్ముణ్ణి దర్శించాలనే వారందరి లక్ష్యం. భక్తులు వేలవేలుగా తరలిపోతున్నారు. బస్సుల్లో, రైళ్లలో, వేరువేరు వాహనాల ద్వారా వెళ్లి ఆ స్వామిని సేవించుకుంటున్నారు. మారుమూల గ్రామాల నుంచి, పల్లెల నుంచి మూటా ముల్లా సర్దుకుని ఎద్దుల బండ్లు కట్టుకుని స్వామిని చూడటానికి బయలుదేరి వెళుతున్నారు. ఆహా ఆహా, ఆ బళ్ళవాళ్లు స్వామిని కాపాడమని కోరుకుంటూ ఉరకలతో పరుగులతో సాగిపోతున్నారు. ఒక్కసారి ఆ సందడి కనులారా కాంచండి. భక్తి పారవశ్యంలో ఎలా పొంగి పొలకించి జానపదాలు పాడుకుంటూ జనపదం తరలిపోతోందో తిలకించండి నాయనలారా.